మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. గాని యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగ్గి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అదేవిధంగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాము. పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మరొక వాక్యలేఖనము ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆయన మేఘం ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో వెప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడిపాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యలేఖనాలు చదవటానికి గాను నీవు కృప చూపించావు తండ్రి. అందును బట్టి వందనములు ప్రభా. అయితే మేము వాక్యలేఖనాలు చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము తండ్రి. అయితే ప్రభా ఈ వాక్యలేఖనాలు విరవవలసిన వాడవు నీవే అయ్యున్నావు ప్రభా. మాకు వడ్డించవలసిన వాడవు నీవే అయ్యున్నావు ప్రభా. యేసయ్య మీ వద్ద నుండే ప్రభా మేము ప్రభా యేసయ్య ఈనాడు తండ్రి ప్రభా వర్తమానాన్ని ప్రభా ఆశించి ప్రభా మేము ఇక్కడ సమావేశమై ఉన్నాము తండ్రి. ప్రభా యేసయ్య బలిపీఠ యొద్ద ప్రభా నీవే నిలబడమని కోరుచున్నాం తండ్రి. నన్ను వెనక్కి నెట్టి ప్రభా నీవు ముందుకు వచ్చినందుకు స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన మా అందరితో ప్రభా నీవే మాట్లాడుచున్నందుకు వందనములు తండ్రి. ప్రభా యేసయ్య నీవు మాట్లాడుచుంటుండగా మా గొప్ప దేవుడా, మీ మాటలు ప్రభా మేము పట్టుకోవటానికి గాను ప్రభా యేసయ్య మా కనులు తెరవమని కోరుచున్నాం, మా హృదయాలు తెరవమని కోరుచున్నాం, మీ అభిషేకాన్ని మా మీద కృమరించమని కోరుచున్నాం తండ్రి. ప్రభువా యేసు మీ మాటలు ప్రభు మా జీవితాలలో నాటబడి మా అంతరంగాలలో నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానంకి మరి నడిపించబడ్డాం, సజీవులుగా ఉంచబడ్డాము, ఆరోగ్యంగా ఉంచబడ్డాం, సంతోషంగా ఉంచబడ్డాం. మరి మరొక్కసారి మరి దేవుని సన్నిధిలో నిలబడి దేవుని స్తుతించడానికి గాను ఆరాధించడానికి గాను మరొక్కసారి ఆయన నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించి ఉన్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గడిచిన శుక్రవారము మరి ప్రకటించబడిన రీతిగా ఆల్ నైట్ ప్రేయర్ ఎంతో మరి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జరిగింది. మరి కూడి వచ్చిన వారంతా దేవుని యొక్క సన్నిధిని మరి అనుభవించగలిగారు. మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డ మరి
దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు వారును వారి యొక్క కుటుంబము నిశ్చయముగా పొందుకొని ఉన్నారు. ప్రార్థన కూడికలు నిర్లక్ష్యం చేయమాకండి. ముగింపు కాలంలో ప్రార్థన అనేది ఎంతో అవసరమై ఉన్నది. ఆత్మీకంగా ఎదగటానికి మోకాళ్ళ అనుభవం, ప్రార్థన అనుభవం అనేది ఎంతో ప్రాముఖ్యంగా ఉంది. ఏ ఒక్కరు మిస్ కామాకండి. ప్రతి ప్రార్థనా కూడికలో పాలు పొందుకోవాల్సిందిగా దేవుని నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే శనివారము మనకి ఉపవాస కూడిక జరుగును. కిలేశ్పురం చర్చ్ నందు ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఉపవాస కూడిక జరుగును. దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన కూడికలో, ఉపవాస కూడికలో పాలు పొందండి. వచ్చే ఆదివారము మనకి కమ్యూనియన్ సర్వీస్ సాయంకాలం 5:30కి జరుగును. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో పావురము ఎల్లప్పుడూ తన పక్షిరాజులను నడిపించుతున్నది అనే అంశం మీద మాట్లాడాలని, వాక్యాన్ని ధ్యానించాలని ఆలోచన కలిగి ఉన్నాను. దేవుడే తన యొక్క ఆలోచనలు మన మధ్యన వ్యక్తపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆది కాండం నుండి మలాకీ వరకు గమనించండి. ఆది కాండం నుండి మలాకీ వరకు పావురం గురించిన ప్రత్యక్షత అనేక పుస్తకాలలో కొంచెం కొంచెంగా బయలుపరచబడినట్లు మనం చూడగలుగుతూ ఉంటాము. ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు పావురం గురించిన ప్రత్యక్షత కొంచెం కొంచెంగా బయలుపరచబడటం మనం చూడగలుగుతూ ఉన్నాము. ఆది కాండంలో నోహు యొక్క ఆ కథాంశంలో మనం చూసినట్లయితే జలప్రళయం సంభవించిన తర్వాత విపరీతమైన వర్షము కురియబడిన తర్వాత, ఆ వర్షం ఆగిపోయిన తర్వాత నోవాహు అక్కడ ఆ ఓడలో నుండి ఒక పావురాన్ని బయటికి విడిచిపెట్టడం మనం చూడగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా అబ్రహాము కల్దీల దేశం నుండి బయటికి నడిపించబడిన తర్వాత, కానాను దేశానికి చేరిన తర్వాత, ఆ కానాను దేశంలో దేవుడు అబ్రహాముతో తనకిచ్చిన నిబంధనను మరొకసారి రూఢిపరచడానికి మునుపు పావురములను బలి అర్పించినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా లేవి కాండంలో కూడా అనేక బలి అర్పణలలో పావురాలను బలి అర్పించినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాము. అంతేకాకుండా ఏదైనా ఒక వ్యక్తి కుష్టి వ్యాధి రావటాన్ని బట్టి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యక్తి అపవిత్రుడు అవుతాడు. అందరి మధ్యన నివసించడానికి అవకాశం లేదు. ప్రజల మధ్య నుండి బయటికి వెళ్ళిపోయి ఊరు వెలుపల ఆ వ్యక్తి జీవించాలి. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ యొక్క కుష్టు నయమైపోయిన తర్వాత వచ్చి ఆ వ్యక్తి ఏం చేయాలంటే యాజకుడికి కనుపరుచుకోవాలి. ఈ కుష్టి వ్యాధి నుండి నేను స్వస్థత పొందుకొని ఉన్నాను అని ఆ యొక్క యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యాజకుడు పరిశీలించి నిజంగా అది స్వస్థత పొందినట్లయితే, ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నట్లయితే ఆ వ్యక్తి పవిత్రుడు అవటానికి మరలా అక్కడ పావురములను బలిగా అర్పించినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాము. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు మరియ ఆ శిశువుగా ఉండిన యేసుక్రీస్తు వారిని మందిరం దగ్గరికి తీసుకువచ్చి 2 పావురాలను బలిగా అర్పించినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాము. అలా అనేక పుస్తకాలలో పావురముల గురించి ప్రస్తావించబడటం మనం చూడగలుగుతూ ఉన్నాము. పాత నిబంధనలో ఏదైతే ఛాయగా ఉండి ఉన్నదో దాని యొక్క నిజస్వరూపం కొత్త నిబంధనలో తీసుకురాబడటం మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ఏదైతే ఛాయగా వాడబడి ఉన్నదో దాని యొక్క నిజస్వరూపము కొత్త నిబంధనలో తీసుకురాబడటం మనం చూస్తూ ఉన్నాం. ఒక ఫోటోను తీసుకోండి. ఒక ఫోటో తీసుకున్నప్పుడు దానికి ఒక నెగిటివ్ ఉంటుంది. ఈ కాలంలో కెమెరాలకైతే
మరి ఫోటో తీసినప్పుడు అది మెమరీ కార్డులో సేవ్ అవుతూ ఉన్నది. మనం ఫోటోలు అడిగినప్పుడు ఆ మెమరీ కార్డ్ నుంచి, ఆ పెన్ డ్రైవ్ నుంచి డైరెక్ట్గా ప్రింట్లు తీస్తూ ఉన్నారు. అదే ఇంతకు మునుపు కెమెరాలు అయితే దాంట్లో రీల్ ఉండేది. ఫోటోలు తీసిన తర్వాత ఆ రీల్ని కడిగేవారు. మరి ఫోటో స్టూడియోకి వెళ్ళి ఆ ఫోటో దిగినప్పుడు మనకి నెగిటివ్ ఇస్తారు, అదేవిధంగా ఫోటో కూడా ఇస్తారు. పాత నిబంధనలో ఉండిన ఛాయ్ నెగిటివ్ అయితే, కొత్త నిబంధనలో ఉండిన నిజస్వరూపం ఫోటో అయి ఉన్నది. అయితే పాత నిబంధనలో దేనికి ఛాయ ఇవ్వబడి ఉన్నది? పాత నిబంధనలో ఇవ్వబడిన ఛాయలు పావురమే కానీ, పక్షిరాజే కానీ, బలి అర్పణలే కానీ, ఇవన్నీ దేనికి ఛాయగా ఉన్నాయి అంటే, పరలోకంలో ఏవైతే సంగతులు ఉన్నాయో వాటికి ఛాయ రూపము పాత నిబంధనలో జరిగించబడ్డాయి. దేవుడు తన వాక్యాన్ని ప్రవక్తలకు అందించుచున్నవాడిగా ఉండినాడు. ఆ వాక్యం యొక్క నెరవేర్పు ఛాయారూపంగా పాత నిబంధనలో జరిగి ఉన్నది. దాని యొక్క నిజస్వరూపము కొత్త నిబంధనలో మరి ముందుకు తీసుకురాబడతా ఉన్నది. ఉదాహరణకి మోషేను గమనించండి. మోషే ఆయన ఒక నిబంధన మందసపు గుడారాన్ని నిర్మించాడు. అయితే ఆ మందసపు గుడారాన్ని నిర్మించడానికి మునుపు పరలోకానికి సంబంధించిన ఒక దర్శనాన్ని చూశాడు మోషే. పరలోకంలో అక్కడ ఒక మందిరాన్ని మోషే చూశాడు. ఆ దర్శనంలో ఆ పరలోకంలోని మందిరాన్ని, ఏ మందిరాన్ని అయితే చూశాడో దాని యొక్క నమూనాను భూమి మీద నిర్మించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ మందిరము మరి ఆవరణముగా, పరిశుద్ధ స్థలముగా, అతి పరిశుద్ధ స్థలముగా మోషే నిర్మించాడు. అయితే అది అసలైన కార్యానికి ఛాయారూపముగా ఉన్నది. అసలైన మందిరానికి మోషే నిర్మించిన మందిరము ఒక ఛాయారూపముగా ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ పావురము కూడా ఒక ఛాయగా ఉన్నది. దేనికి ఛాయగా ఉన్నది? పరిశుద్ధాత్మకు ఛాయగా ఉన్నది. రానయున్న యెరూషలేము పట్టణానికి ఛాయగా ఉండి ఉన్నది. హల్లెలూయా. కనుక ఇక్కడ ప్రవక్త మరి 1964 సంవత్సరము 8వ నెల 2వ తారీఖున ఒక వర్తమానం బోధించున్నాడు. భవిష్యత్ గృహం అనే వర్తమానాన్ని ప్రవక్త బోధించినాడు. మరి ఆ వర్తమానంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. పరలోకము నుండి యెరూషలేము పట్టణం దిగి వస్తూ ఉన్నది. అది ఏ విధంగా దిగి వస్తుందంటే, ఆ యెరూషలేము పట్టణము నూతన భూమి, నూతన ఆకాశము మరి తీసుకురాబడిన తర్వాత ఆ నూతన భూమి మీదకి యెరూషలేము పట్టణం దిగి వస్తూ ఉన్నది. ఏ విధంగా దిగి వస్తూ ఉన్నదంటే, ఏ పాపము లేని యేసుక్రీస్తు మీదకి పరిశుద్ధాత్మ ఏ విధంగా దిగి వచ్చినదో అదే విధంగా ఈ పరలోక యెరూషలేము పట్టణం దిగి వస్తూ ఉన్నది అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. యేసుక్రీస్తు వారు ఆయన ఏ పాపము లేనివాడిగా ఉన్నాడు, ఏ దోషము లేనివాడిగా ఉన్నాడు, ఏ అవిధేయత లేనివాడిగా ఉన్నాడు, ఏ అతిక్రమము లేనివాడిగా ఉన్నాడు. మనమైతే శరీర కార్యముల ద్వారా జన్మించిన వారమై ఉన్నాము. కనుక పుట్టుకతోనే మరి మన తల్లి పాపంలో గర్భం దాల్చి ఉన్నది. పుట్టుకతోనే పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నాము, అబద్ధ స్వభావాన్ని మనం కలిగిన వారముగా ఉండినాము. అయితే యేసుక్రీస్తు వారు ఆ విధంగా శరీర కార్యముల ద్వారా జన్మించలేదు. ఆయన ఏ విధంగా జన్మించినాడు? కన్యక అయిన మరియను పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు, హల్లెలూయా, ఆమె గర్భంలో రక్త కణం సృజించబడి ఉన్నది. కనుక ఆయనలో ఎటువంటి పాప స్వభావము లేదు, ఎటువంటి దోషము లేదు, ఎటువంటి అతిక్రమములు లేవనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఆ పాపము లేని యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధాత్మ ఏ విధంగా పావురపు రూపంలో దిగి వచ్చి ఉన్నదో, ఈ భూమి ప్రస్తుతమైతే పాపంతో నిండి ఉన్నది. ప్రస్తుతమైతే మరి పాపులతో, అవిధేయులతో, మరి అతిక్రమము చేసే వారితో నిండి ఉన్నది. ఒకానొక సమయమున ఈ భూమి ప్రక్షాళన చేయబడనై ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధ అగ్నితో ఈ భూమి ప్రక్షాళన చేయబడనై ఉన్నది. ఆకాశ మండలములో ఉండిన ఆ దురాత్మల సమూహాలు కూడా పరిశుద్ధాత్మతో కాల్చివేయబడనై ఉన్నాయి.
మానవ క్రమములు కాల్చివేయబడనై ఉన్నాయి. అప్పుడు పాపము లేని స్థితికి ఈ భూమి తీసుకురాబడుతుంది. పూర్వపు ఏదేను ఏ విధంగా ఉన్నదో ఈ భూమి మరలా అదే స్థితికి తీసుకురాబడుతుంది. అప్పుడు మరి పరలోకము నుండి ఆ నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పావురం వలె దిగి వచ్చుచున్నదని ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండేనాము. కనుక ఇక్కడ గమనించండి, పావురం ఇక్కడ నోహు ఆ యొక్క వాక్య భాగం దగ్గరికి వచ్చేపటికి ఏ కూడలి దగ్గర కనిపిస్తూ ఉన్నదంటే పావురము పూర్వపు లోకము తీర్పు తీర్చబడి ఉన్నది. నూతన భూమిలోనికి, నూతన ఆకాశములోనికి నోహు అడుగుపెట్టే సమయానికి అక్కడ పావురం కనిపించటం మనం చూడగలుగుతూ ఉండేనాము. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేపాటికి ఆ పావురం దేన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది అనే అంశాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మనది సూచిస్తూ ఉన్నది, దేవునిని సూచిస్తూ ఉన్నది, పరలోక యెరూషలేము పట్టణాన్ని అది సూచిస్తూ ఉన్నది. కానీ పాత నిబంధనలో అది కేవలం ఛాయగానే ఉన్నది. దేవుడు ఎందుకు పావురాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు? బలి అర్పణలో పావురాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా ఎందుకు ఛాయా రూపంగా ఆ యొక్క పావురాలను ఉపయోగిస్తూ ఉన్నాడనేది పాత నిబంధన కాలంలో బయలుపరచబడలేదు. అయితే ఈనాడు మనకి ముద్రలు తెరవబడ్డాయి. ఇక ఏ సంగతి మనకి కొంత భాగం బయలుపరచబడలేదు, కానీ సంపూర్ణంగా మనకి సమస్త సంగతులు దేవుడు మనకి తేటపరిచి ఉన్నాడు. మనం పాత నిబంధనలో ఉండిన ఛాయ ఏమై ఉన్నది, కొత్త నిబంధనలో ఉండిన దాని యొక్క నిజస్వరూపం ఏమై ఉన్నదో స్పష్టంగా ప్రతి సంగతి, ప్రతి అంశాన్ని మనం తేటగా చూచుతున్న వారముగా ఉండినాము. ఇక్కడ మనం చూచిన మొదటి వాక్య లేఖనాన్ని గమనించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఇక్కడ బాప్తిసమిచ్చు యోహాను యోర్దాను నది దగ్గర బాప్తిసం ఇస్తూ ఉన్నాడు, బాప్తిసాలు ఇస్తూ ఉన్నాడు ప్రజలకు. బాప్తిసమిచ్చు యోహాను ఆ కాలానికి సంబంధించిన ప్రవక్త అయి ఉన్నాడు, ఆ కాలానికి సంబంధించిన పక్షిరాజు అయి ఉన్నాడు. ప్రవక్తల యొద్దకు దేవుని వాక్యం వస్తుంది. దేవుని యొక్క విధానం ఏమిటంటే, ప్రవక్తలకు, తన దాసులైన ప్రవక్తలకు బయలుపరచకుండా దేవుడు ఏది చేయని వాడిగా ఉన్నాడు. ఆది నుండి అంతవరకు ఆయన విధానం అనేది మారదు. మొదట ఒక పద్ధతిలో ఆయన మరి వ్యవహరించుకుంటా వచ్చాడు అంటే అంతం వరకు అదే పద్ధతిని, అదే వైఖరిని అవలంబించువాడై ఉన్నాడు. మొదటి నుండి ప్రవక్తలు, తన దాసులైన తన ప్రవక్తలకు బయలుపరచకుండా దేవుడు ఏదీ చేయలేదు. కాబట్టి అది అంతం వరకు ఉండును. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయబడటానికి మునుపు వచ్చే ఆ సంగతిని అబ్రహాంకి దేవుడు బయలుపరిచి ఉన్నాడు. జలప్రలయంలో ఈ భూమిని ప్రక్షాళన చేయటానికి మునుపు వచ్చి దేవుడు ఏం చేశాడు? నోవహుకు బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మరి గొప్ప భూకంపం సంభవించడానికి మునుపు దానియేలుకి ఆ సంగతి బయలుపరిచి ఉన్నాడు. అలా ప్రతి సంగతి, ఉగ్రత రావటానికి మునుపు, ఇశ్రాయేలీలు బబులోను చేతికి అప్పగించబడటానికి మునుపు దేవుడు ఏం చేశాడు? ఇర్మియాకి మరి బయలుపరిచి ఉన్నాడు ఆ సంగతి. కనుక ప్రకటన గ్రంథం వరకు దేవుడు అదే విధానాన్ని చేయువాడై ఉన్నాడు. ఇక్కడ బాప్తిసమిచ్చు యోహాను ఒక ప్రవక్తగా ఉండి ఉన్నాడు. ప్రవక్తగా ఉండిన బాప్తిసమిచ్చు యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఏమిటి మరి? ఈ కాలంలో, ఆయన కాలంలోనే క్రీస్తు రానై ఉన్నాడు. ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం క్రీస్తు గురించిన ప్రవచనం ప్రవచించబడింది కదా. దేవుడు వాగ్దానం చేశాడు కదా, క్రీస్తుగా నేను వస్తాను, స్త్రీ సంతానముగా నేనే వస్తానని దేవుడు ఏదెను వనములోనే వాగ్దానం చేశాడు కదా. ఏ వాగ్దానం అయితే అబ్రహాముకి ఇవ్వబడి ఉన్నదో, ఇదిగో
నీ సంతానాన్ని బట్టి సమస్త ప్రజలు ఆశీర్వదించబడతారు, భూమి మీద ఉండిన సమస్త ప్రజలు ఆశీర్వదించబడతారని అబ్రహాము వాగ్దానం పొందుకొని ఉన్నాడు కదా. షిలోహు వచ్చినంత వరకు రాజదండం నీ యొద్దనే ఉంటుందని యోధ వాగ్దానం పొందుకొని ఉన్నాడు కదా. అదేవిధంగా దావీదు కూడా వాగ్దానం పొందుకొని ఉన్నాడు కదా. ఆ సంతానము భూమి మీదకి వచ్చే గడియ అది నీ కాలమే అయి ఉన్నది. ఆయనను నీవు ఏ విధంగా గుర్తుపడతావంటే, ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ దిగి వస్తుందో ఆయనే క్రీస్తు ఉన్నాడని వాక్యము ఒక సూచన. బాప్తిస్మిచ్చు యోహానికి క్రీస్తును గుర్తించడానికి ఒక సూచన ఇవ్వబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయనే క్రీస్తుని లోకానికి పరిచయం చేయవలసిన వాడై ఉన్నాడు. అక్కడ బాప్తిస్మిచ్చు యోహాను దగ్గరికి క్రీస్తు రావటం మనం చూడగలుగుతాం. యేసు అనే వ్యక్తి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ యేసు అనే వ్యక్తే క్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆయనను బాప్తిస్మిచ్చు యోహాను లోకానికి పరిచయం చేయవలసిన వాడై ఉన్నాడు. 14వ వచనం, అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్వం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్వం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఇక్కడ ఈ సన్నివేశాన్ని గమనించి ప్రవక్త ఇది చరిత్రలోనే అత్యంత గొప్ప సన్నివేశం అని చెప్తా ఉన్నాడు. ఎందుకు గొప్ప సన్నివేశం అని చెప్తా ఉన్నాడంటే, ఒకే సీన్లో అక్కడ పక్షిరాజును చూస్తూ ఉన్నాము, ఒకే సీన్లో గొర్రెపిల్లను చూస్తూ ఉన్నాము, అదే సీన్లో పావురాన్ని చూస్తూ ఉన్నాము. పక్షిరాజు, గొర్రెపిల్ల, పావురం కనిపించే ఒకే సీను ఇది. ఇంత గొప్ప సన్నివేశము ఇంకా చరిత్రలో ఇంకొకటి లేదని ప్రవక్త చెప్తా ఉన్నాడు. అక్కడ మరి పక్షిరాజుగా బాప్తిస్మిచ్చు యోహాను ఉన్నాడు, గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనకి బాప్తిస్మిచ్చి ఒడ్డునకు రాగా ఆయన మీదకి పరిశుద్ధాత్మ పావురపు రూపంలో దిగి రావటం మనం చూడగలుగుతూ ఉండినాము. అక్కడ ఏం జరుగుతూ ఉన్నది? పరలోకము భూమి ఐక్యమవుతా ఉన్నది. మానవుడు దేవుడు ఐక్యమవుతా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ పరిశుద్ధాత్మ ఏ విధంగా పాత నిబంధనలో పావురము బలి అర్పణలకు వాడబడి ఉన్నది, గొర్రె పిల్లలు పశువులు కూడా వాడబడ్డాయి. గొర్రె పిల్లను వధించలేని వారు 2 పావురపు పిల్లలు లేదంటే 2 గొవ్వలను తీసుకురావటానికి ధర్మశాస్త్రంలో సదుపాయం చేయబడి ఉన్నది. అందరూ గొర్రె పిల్లల్ని వధించలేరు, అందరూ వెచ్చించలేరు ధనాన్ని. ప్రతి సంవత్సరం పాప నిమిత్తం బలి అర్పణలు అర్పించాలి కదా. అందరూ కొనలేని పరిస్థితిలో ఉంటారు. ఒకవేళ కొనలేకపోతే 2 పావురాలను లేదంటే 2 గువ్వలను వారు బలులుగా అర్పించవచ్చు. కనుక ఇక్కడ పాత నిబంధనలో వాడబడిన పావురం ఇక్కడ అది దేనిని ప్రతిబింబిస్తూ ఉన్నది? పరలోకంలోనిన పరిశుద్ధాత్మకు ఛాయగా పావురము పాత నిబంధనలో వాడబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. 2వ వాక్యలేఖనం మనం చదివాము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదివాము. పెంతుకొస్తను పండుగ దినమును వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. వారు ఏక మనస్సుతో, ఆదిమ సంఘము ఏక మనస్సుతో
ఏక హృదయముతో వారు మేడ గది మీద వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యోవేలు గ్రంథములో ఇవ్వబడిన వాగ్దానము నెరవేర్చబడుతుంది. మీరు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దని యేసుక్రీస్తు వారు చెప్పగా ఆ యొక్క నిరీక్షణతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఎడల ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడాలని. ప్రభువా, ఆ యోవేలు గ్రంథంలో ఇవ్వబడిన వాగ్దానం మా ఎడల నెరవేర్చు ప్రభువా, మా ఎడల జరిగించు ప్రభువా అని వారు 10 రోజుల నుండి వారు ప్రార్థన చేస్తూ ఉండినారు. వారు ఏక మనసుతో ప్రార్థన చేయగా ఏ పరిశుద్ధాత్మ అయితే క్రీస్తు మీదకి పావురపు రూపంలో వచ్చి ఉన్నదో అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు అగ్నిస్తంభముగా దిగి వస్తూ ఉన్నది. అగ్నిస్తంభముగా దిగి వచ్చి తనను తాను అగ్ని నాలుకలుగా విభాగించుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. అగ్ని నాలుకలు వారి మీద కృమ్మరించబడగా వారికి ఇవ్వబడిన కొలది వారు ప్రవచించడం మొదలుపెట్టారు. భాషలు మాట్లాడటం మొదలుపెట్టినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. పరిశుద్ధాత్మ తనను తాను ఖాళీ చేసుకొని సంఘం మీద కృమ్మరించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. 3వ వాక్యలేఖనము ప్రకటన గ్రంథం 10వ అధ్యాయానికి సంబంధించిన వాక్యలేఖనం మనం చూసాము. బలిష్ఠుడైన దూత ఆయన తన కుడి చేతిలో తెరవబడిన పుస్తకాన్ని పట్టుకొని ఆయన భూమి మీదకి దిగి రావటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఏ పరిశుద్ధాత్మ అయితే యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చిందో అదే పరిశుద్ధాత్మ ఆదిమ సంఘం మీదకి అగ్నిస్తంభముగా దిగి వచ్చి ఉన్నది. ఏ పరిశుద్ధాత్మ అయితే అగ్నిస్తంభముగా దిగి వచ్చిందో అదే దేవుడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు మరి బలిష్ఠుడైన దూతగా ఆయన ఈ ముగింపు కాలంలో దిగి వచ్చాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. 3 సందర్భాలలో ఎందుకు దిగి వచ్చాడు? పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రజలను నడిపించటానికే ఆయన దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ గమనించండి, గడిచిన ఆదివారము యోబుకి దేవుడు కలుగు చేసిన ఆ యొక్క గ్రహింపు అనే అంశం మీద మనం ధ్యానించుకున్నాము. ఆ యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు మొదటి అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు పరీక్షించబడ్డాడు, శోధించబడ్డాడు. ఏ అధ్యాయంలో చూసినా కానీ యోబు యొక్క పరీక్ష, యోబు యొక్క శోధన, యోబు యొక్క బాధను మనం చూస్తూ ఉన్నాము. 42 అధ్యాయాలు ఆయన పరీక్షించబడ్డాడు. చివరికి ఏవైతే కోల్పోయాడో అవన్నీ పునరుద్ధరించబడటానికి మునుపు దేవుడు యోబుకి దర్శనం ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాము. యోబు మీదకి దేవుని సన్నిధి వచ్చింది. దేవుని సన్నిధి యోబు మీదకి దిగిరాగా యోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏవైతే నీవు కోల్పోయి ఉన్నావో సమస్తము నీకు పునరుద్ధరించబడతాయి. నీ యొక్క ఆస్తి పునరుద్ధరించబడుతుంది, నీ యొక్క సంతానము పునరుద్ధరించబడుతుంది, నీకు ఆరోగ్యము పునరుద్ధరించబడుతుంది. కేవలము మరి కోల్పోయినవి మాత్రమే పునరుద్ధరించబడవు. అక్కడ గమనించండి, దేవుడు ఒక ఉన్నతమైన కార్యము ఒకటి చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక ప్రత్యక్షతను దయచేస్తూ ఉన్నాడు, ఒక దర్శనాన్ని దయచేస్తూ ఉండి ఉన్నాడు. ఆ దర్శనము ఏమిటంటే గమనించండి, యోబు మరి థియోఫనీని ధరించుకొని విమోచకుణ్ణి చూడటం ఆ దర్శనంలో చూశాడు. యోబు ఆ దర్శనం చూడగానే ఒక గ్రహింపుకు వచ్చాడు. నా విమోచకుడు ఈ భూమి మీదకి రానై ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీదకి ఆయన సజీవుడిగా రానై ఉన్నాడు. ఆయన సజీవుడిగా వచ్చినప్పుడు నేను జీవించవచ్చు, జీవించకపోవచ్చు. ఒకవేళ జీవించలేదనుకో, ఈ యాత్ర ముగించాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, నన్ను ఈ భూమిలో పాతి పెడతారు. పాతి పెట్టినప్పుడు శరీరానికి సంబంధించిన బ్యాక్టీరియా అవి నా శరీరాన్ని తినొచ్చు. లేదంటే ఇంకొంతకాలం అయిపోయిన తర్వాత పూర్తిగా భూమిలో నా శరీరం కలిసిపోతుంది. అయినా కానీ బాధ చెందాల్సిన అవసరం లేదు. నా దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, నా విమోచకుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నా సమాధిని తెరుచువాడై ఉన్నాడు. హల్లెలూయా. మృతుల్లో నుండి నన్ను లేపువాడై ఉన్నాడు. హల్లెలూయా. క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను ధరించడానికి దేవుడు కృప చూపించువాడై ఉన్నాడని యోబు దర్శనం చూసి ఉన్నాడు. యోబు దర్శనం చూసి
చూసిన విధంగానే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించి ఆయన పునరుద్ధానము చెందినప్పుడు లేపబడిన పరిశుద్ధుల్లో యోబు కూడా ఒకడు. హల్లెలూయా. యోబు చూసిన దర్శనం 2000 సంవత్సరాల క్రితమే నెరవేర్చబడింది. ఆయన తన విమోచకుడిని సజీవుడిగా చూశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో మరి ఆయన తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టినప్పుడు, ఆయన మరణించినప్పుడు 3 రోజులు పాతాళానికి వెళ్ళి అక్కడ 3 రోజుల పాటు మరి ఆ చెరలో ఉండిన ఆత్మలకు వాక్యాన్ని బోధించి ఆయన 3వ దినమున పునరుద్ధానము చెందినప్పుడు చెరగా పరిశుద్ధులు పరదేశంలో ఉన్నారు. ఆ యొక్క మరి ఆ పాతాళంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి దేవునిని అంగీకరించిన వారు, తృణీకరించిన వారు, పాపులు ఒక భాగంలో ఉంటారు, పరిశుద్ధులు ఒక భాగంలో ఉన్నారు. ఆ పరిశుద్ధులు ఉండిన భాగాన్ని చెరగా పట్టుకొని ఆయన పునరుద్ధానం చెందటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ పునరుద్ధానం ఆయనతో పాటు పునరుద్ధానం చెందిన వారిలో మరి యోబు కూడా ఒకడై ఉన్నాడు. ఆ దర్శనం అక్కడే నెరవేరిపోయింది. సజీవుడిగా తన యొక్క విమోచకుని ఆయన ఆ యొక్క పాతాళంలో ఉండినప్పుడు తన విమోచకుడు వచ్చి ఆ పాతాళ ద్వారాన్ని తెట్టాడు. తలుపు తెరవగా ఇదిగో దర్శనంలో చూసిన ఆ విమోచకుడు ఈయనే అయి ఉన్నాడని గుర్తించి ఉండొచ్చు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు దర్శనం ఇచ్చాడంటే ఖచ్చితంగా అది నెరవేర్చువాడై ఉన్నాడు. యోబు దర్శనం పొందుకునే విధంగా ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి ఎత్తబడుటలో పాలిభాగస్తుడు అవ్వవలసిన ప్రతి వ్యక్తి యోబు వలె దర్శనాన్ని పొందుకోవలసిన వాడై ఉన్నాడు. దర్శనం లేకపోకుండా నువ్వు ఎత్తబడతావనే నిరీక్షణ, ఎటువంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉండవు. నువ్వు ఎత్తబడుటలో పాలిభాగస్తుడు అవటానికి గాను మొదటిగా నీవు దేవుని యొద్ద నుండి నీవు దర్శనం పొందుకోవలసిన వాడవై ఉన్నావు. నీ విమోచకుని గురించిన దర్శనము, నీ సమీప బంధువుడు గురించిన దర్శనం, నీ రక్త సంబంధి గురించిన దర్శనం, నీ బోయాజు గురించిన దర్శనము నువ్వు పొందుకోవలసిన వాడై ఉన్నావు. నీ విమోచకుడు ఎవరై ఉన్నారు, నీ యొక్క సమీప బంధువుడు ఎవరై ఉన్నారు, నీ రక్త సంబంధి ఎవరై ఉన్నారు, నీవు గుర్తించవలసిన వారవై ఉన్నావు. ఆ విమోచకుడు నువ్వు అంగీకరించవలసిన వాడవై ఉన్నావు. ఆ విమోచకుడు నీ కోసం దిగి వచ్చాడని నువ్వు గుర్తించవలసిన వాడవై ఉన్నావు. ఆ దర్శనము లేకోకుండా ఎత్తబడే అవకాశము లేనే లేదు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం రాసిన యోహాను కూడా దర్శనాన్ని చూశాడు. ఆయన పద్మాసు దీపంలో ఆత్మవశుడిగా కొనుకోబడ్డాడు. పద్మాసు దీపంలో బందీగా చేయబడ్డాడు. యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పేసి యోహాన్ని ఏం చేశారు, వెళ్ళి ఆ యోహాన్ని ఆ మరిగే నూనెలో పడేశారు. మరిగే నూనెలో కూడా పడివేసినప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడివేయబడినప్పుడు ఏ విధంగా మంట వారిని తాకలేకపోయిందో అదే కార్యం ఇక్కడ యోహానుకు కూడా జరిగింది. ప్రకటన గ్రంథం రాసిన యోహానుకు కూడా జరిగింది. మరిగే నూనెలో వేసినప్పుడు ఎటువంటి హాని జరగలేదు. ఈ వ్యక్తి మన మధ్యలో ఉండటానికి ఏ మాత్రము అసలు అవకాశం లేదు. మరిగే నూనెలో కూడా పడివేసినా కానీ ఏమీ జరగట్లేదని చెప్పేసి ఎక్కడికి తీసుకువెళ్ళారు, పద్మాసు దీపంలో పడేశారు. ఆ పద్మాసు దీపం అనేది ఒక మన భారతదేశానికి అండమాన్ జైలు ఏ విధంగా ఉన్నది, ఒక దీవి, కేవలం ఖైదీలు మాత్రమే ఉంటారు. అండమాన్లో ఏ విధంగా అండమాన్ జైలు ఉంది, ఎటు తప్పించుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే చుట్టూ సముద్రం ఉంటుంది కాబట్టి. అటువంటి ఒక జైల్లో యోహాన్ని పడేశారు. అక్కడ ఉంటుండగా దేవుడు ఏం చేశాడు, 2 సంవత్సరాల పాటు దర్శనాలు ఇచ్చాడు. ఆ 2 సంవత్సరాల పాటు చూసిన దర్శనాలే ప్రకటన గ్రంథం అయి ఉన్నది. ఆ తర్వాత ఆ దర్శనాల్లో భాగంగా యోహాను ఆత్మవశుడై పరలోకానికి కొనుపోబడ్డాడు. పరలోకంలో విమోచకుడు గురించిన దర్శనం చూసి ఉన్నాడు. ఏ విమోచకుడు గురించి అయితే యోబు దర్శనం పొందుకొని ఉన్నాడో ఇక్కడ యోహాను కూడా ఒక విమోచకుడు గురించిన దర్శనం పొందుకొని ఉన్నాడు. యోబు అయితే మొదటి రాకడ గురించిన దర్శనం పొందుకొని ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉండిన యోహాను అయితే ఇప్పుడు మన కాలంలో సంభవించు సంగతుల గురించిన దర్శనాన్ని ఆయన చూసి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ మరి పరలోకంలో ఒక సింహాసనం వేయబడుట నేను చూశాను.
ఆ సింహాసనం మీద ఒక ఆసీనుడై ఉండుట నేను చూశాను. ఆయన చేతిలో ముద్రించబడిన 7 ముద్రల చేత ముద్రించబడిన గ్రంథం ఒకటి చూశాను. హల్లెలూయా. ఆ గ్రంథము తీసుకోవటానికి, ఆ గ్రంథాన్ని ముద్రలు విప్పటానికి ఎవరు యోగ్యులు లేనప్పుడు నేను బాధపడుచుంటున్నానుగా, అదిగో యోధా గోత్రపు సింహము మరి ఆ యొక్క గ్రంథాన్ని తీసుకోవటానికి, ఆ గ్రంథం యొక్క ముద్రలు విప్పటానికి మరి జయం పొందుకొని ఉన్నదని ఒక స్వరం వినబడినప్పుడు, ఆ యోధా గోత్రపు సింహాన్ని చూడటానికి ఆయన తల పైకెత్తినప్పుడు యోధా గోత్రపు సింహం కాదు కానీ వధించబడిన గొర్రెపిల్ల ఆయన చూసి ఉన్నాడు. ఆ వధించబడిన గొర్రెపిల్ల ఆ యొక్క తండ్రి చేతిలో ఉండిన ఆ 7 ముద్రల గ్రంథాన్ని తీసుకుని ఉన్నాడు. ఆ 7 ముద్రలను విప్పి ఉన్నాడు. తెరవబడిన పుస్తకంతో ఆయన మరి పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఒక పాదాన్ని భూమి మీద మోపాడు, ఒక పాదాన్ని సముద్రం మీద మోపి ఉన్నాడు. హల్లెలూయా. తెరవబడిన పుస్తకంతో దిగి వచ్చుటను యోహాను చూసినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చి ఉన్నాడు? ఎవరినైతే 2000 సంవత్సరాల క్రితం ఎవరినైతే తన రక్తము ద్వారా కొని ఉన్నాడో, ఆ రక్తం ద్వారా కొనబడిన ప్రజలను సమకూర్చటానికి ఆయన దిగి వచ్చిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఆయన మరి మనం ఆయన ద్వారా సమకూర్చబడిన ప్రజలమై ఉన్నాము. ఏ విధంగా సమకూరుస్తూ ఉన్నాడు? ఆ తెరవబడిన పుస్తకంలో ఉండిన సంగతులు బోధించుట ద్వారా ఒక్కొక్క వ్యక్తిని లోకము నుండి వేరుపరిచి తన వైపు ఆకర్షించుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. సమకూర్చబడిన మనము ఎవరిని ఆరాధించుచున్నాము? ఎవరైతే మనల్ని సమకూర్చి ఉన్నారో ఆయననే మనం ఆరాధించుచున్న వారముగా ఉండినాము. ఆయనే మరి షిలోహు అయి ఉన్నాడు. షిలోహు వచ్చినంత వరకు మరి రాజదండం నీ యొద్దనే ఉంటుందని యోధా గోత్రం ఏ షిలోహు గురించి అయితే వాగ్దానం పొందుకునేదో ఆ షిలోహు ఈయనే అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మరి ఆ ముద్రలు తెరిచినప్పుడు, ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలుకుట. దేనికోసం ఆ శబ్దములు? మనల్ని సమకూర్చటానికే. అక్కడ 7 ఉరుములు వాటి శబ్దములు పలికినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. గమనించండి. ఆయన తన ప్రజలను ఆకర్షించుచున్నవాడిగా ఉండినాడు, సమకూర్చుచున్నవాడిగా ఉండినాడు. ఆయన ఆకర్షించుచుంటుండగా మరి తూర్పు నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు, పడమర నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు, ఉత్తరం నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు, దక్షిణం నుంచి ప్రజలు వస్తూ ఉండినారు. హల్లెలూయా. పీనుగు ఎక్కడ ఉంటుందో పక్షిరాజులు అక్కడ మరి ఆ గ్రద్దలు అక్కడ ఏ విధంగా ప్రోగవుతాయో, ఎక్కడ పీనుగుంటే అక్కడ గద్దలు పోగైన విధంగా ఎక్కడైతే మరి షిలోహు ఉన్నాడో, ఎక్కడైతే ఈ కాలపు వర్తమానం ఉన్నదో, ఎక్కడైతే ఆయన స్వరం వినపడతా ఉన్నదో ఈనాడు పక్షిరాజులు మరి ఆయన చుట్టూ సమావేశం అవటం మనం చూడగలుగుతూ ఉండినాం. హల్లెలూయా. ఇది పక్షిరాజుల కాలమై ఉన్నది. పక్షిరాజుల అభిషేకాన్ని మనం కలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. పక్షిరాజులకు సంబంధించిన వర్తమానాన్ని మనం పొందుకొనిన వారముగా ఉన్నాము. ఈనాడు మనం ఏ కార్యము చేసినా కానీ మనకివ్వబడిన పక్షిరాజు అభిషేకాన్ని బట్టే మనం చేయుచున్న వారముగా ఉన్నాము. మనం గ్రహించుచున్న వాక్యము అది పక్షిరాజు అభిషేకాన్ని బట్టి ఈ వాక్యాన్ని మనం చూడగలుగుతా ఉన్నాము. ఈ వాక్యాన్ని గ్రహించుచున్నామంటే, ఈ వాక్యాన్ని మరి జీవించుచున్నామంటే మనకివ్వబడిన అభిషేకాన్ని బట్టే అయి ఉన్నది. హల్లెలూయా. ప్రతి కాలంలో ఆయా కాలానికి సంబంధించిన అభిషేకం ఉంటుంది. 4 రకాల అభిషేకాలు ఉన్నాయి. ఆ సంగతిని కూడా యోహాను తన పరలోకపు దర్శనంలో చూస్తున్నాడు. పరలోకంలో సింహాసనాన్ని చూశాడు. ఆ సింహాసనం చుట్టూ 4 జీవులను చూశాడు. ఒకటేమో సింహమై ఉన్నది, ఒకటేమో ఎద్దై ఉన్నది, రెండోది మనుష్యుని ముఖమై ఉన్నది, 4వది పక్షిరాజు అయి ఉన్నది. కనుక మొదటి సంఘకాలంలో సింహపు అభిషేకం, 2, 3, 4 సంఘకాలాల్లో ఎద్దు అభిషేకమై ఉన్నది, 5, 6 సంఘకాలు మనుష్య ముఖం అభిషేకమై ఉన్నది, 7వ సంఘకాలము పక్షిరాజు అభిషేకమై ఉన్నది. ఆ యొక్క ప్రవక్త గారు వచ్చి చెప్పేంత వరకు ప్రజలు చీకటి యుగంలో అంత
హింసను ఏ విధంగా తట్టుకున్నారో అని ప్రజలు ఆశ్చర్యపోతూ ఉండేవాడు. నైస్య ఆలోచన సభ తర్వాత అంటే 325 సంవత్సరంలో నైస్య ఆలోచన సభ జరిగింది. ఒక డిస్కషన్ అక్కడ జరిగింది. 2 గుంపుల మధ్యన వాదన జరిగింది. నైస్య ఆలోచన సభలో 2 గుంపుల క్రైస్తవ గుంపుల వాదన జరిగింది. 2 గుంపుల వాదన. ఏంటండి ఆ వాదన అంటే, ఒక గుంపేమో మన దేవుడు ఒక్కడే అయి ఉన్నాడు అనే గుంపు ఒకటి, ఇంకో గుంపేమో కాదు మన దేవుడు ఒక్క వ్యక్తి కాదు, ఆయన 3 వ్యక్తులై ఉన్నారు. తండ్రి, మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే తండ్రి అనే క్యారెక్టర్ కనిపిస్తూ ఉన్నది, కుమారుడు అనే క్యారెక్టర్ కనిపిస్తూ ఉన్నది, పరిశుద్ధాత్మ అనే క్యారెక్టర్ కనిపిస్తూ ఉన్నది. కనుక మనం 3 వ్యక్తులను ఆరాధిస్తున్నామని మరి వాదించే ఒక గుంపు, ఇంకో గుంపేమో లేదు మన దేవుడు ఒక్కడే అయి ఉన్నాడు, ఒక్కడే 3 కార్యాలయాల్లో పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పుచున్న ఒక గుంపు ఉన్నది. ఆ నైస్య ఆలోచన సభ యొక్క ఈ డిస్కషన్ జరిగినప్పుడు ఈ క్రైస్తవులంతా 2 గుంపులుగా వేరైపోయారు. అప్పటిదాకా ఒక గుంపే ఉంది. నైస్య ఆలోచన సభ జరిగేంత వరకు ఒక గుంపుగానే ఉన్నారు. వారిలో వారు వాదన జరిగించుతున్న వారిగా ఉన్నారు. ఈ నైస్య ఆలోచన సభ దగ్గర 2 గుంపులుగా మారిపోయారు. మనం ఎప్పుడైనా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే, దైవత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే, పరలోక సంగతులు అర్థం చేసుకోవాలి అంటే, మన జ్ఞానంతో మనం అర్థం చేసుకోలేము, మన తెలివితేటలతో మనం అర్థం చేసుకోలేము, ఈ లోక సంబంధమైన చదువులు చదివినంత మాత్రాన అర్థం చేసుకోలేము. దేవుడే మనకి ప్రత్యక్షత ఇవ్వవలసిన వాడై ఉన్నాడు, దేవుడే బయలుపాటు ఇవ్వవలసిన వాడై ఉన్నాడు. ఈ గుంపుకేమో మరి ఒక గుంపుకేమో దేవుడు ఆ ప్రత్యక్షతను ఇచ్చాడు. మన దేవుడు ఒక్కడే అయి ఉన్నాడు, ఒక్కడే దేవుడు 3 కార్యాలయాల్లో పనిచేశాడని మరి ఆ యొక్క వాదించుచున్న గుంపు, వారికి దేవుని ప్రత్యక్షత ద్వారా ఆ సంగతి బయలుపరచబడి మరి ఆ సంగతిని వారు బోధిస్తూ ఉన్నారు. ఇంకొక గుంపు ఉంది, వారు భౌతికమైన తెలివితేటల ద్వారా, భౌతికమైన చదువు ద్వారా, ఇదిగో వాక్యలేఖనాల్లో కనిపించట్లేదా, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అని భౌతికమైన తెలివితేటల ద్వారా 3 వ్యక్తులు మాకు కనిపిస్తూ ఉన్నారు అని వాదించుతున్న గుంపు. ఇక వేరైపోయిన తర్వాత ఇక క్రమేపీ ఆ అబద్ధ ద్రాక్షవల్లి, నిజ ద్రాక్షవల్లి అబద్ధ ద్రాక్షవల్లిగా వేరైపోయిన తర్వాత అబద్ధ ద్రాక్షవల్లి విస్తారంగా ఎదిగింది. విస్తారంగా ఎదగటంతో పాటు దాంట్లో మరి ఆ యొక్క అబద్ధ ద్రాక్షవల్లి అబద్ధ సంఘాల్లోకి అనేక మరి మానవ సంబంధమైన బోధలు, మానవ సంబంధమైన ఆలోచనలు, మానవ సంబంధమైన సాంప్రదాయాలు, ఆచారాలు, అన్య పండుగలు ప్రవేశించాయి. ఈ అబద్ధ సంఘంలోనికి అప్పటిదాకా లేని క్రిస్మస్ను ప్రవేశపెట్టారు. ఎందుకంటే రోమీలు జరుపుకునేవారు ఆ పండుగ దీంట్లో క్రైస్తవులకి ఆపాదించారు. అప్పటి వరకు దేవుడే మనకి, క్రీస్తే మనకి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడని బోధించిన సంఘం కాస్త మనకి దేవునికి మధ్యన మన పితరులు లేదంటే మరణించిన పరిశుద్ధులు మనకి మధ్యవర్తులుగా ఉన్నారని బోధించడం మొదలుపెట్టారు. ఎందుకంటే రోమీలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పితరులు మధ్యవర్తులుగా ఉన్నారు మనకి దేవునికి అని విశ్వసించేవాడు. ఆ పితరుల స్థానంలో చనిపోయిన పరిశుద్ధులు, చనిపోయిన అపోస్తులు, వీరంతా మధ్యవర్తులుగా ఉన్నారు అని బోధించడం మొదలుపెట్టారు. ఇక అనేక సాంప్రదాయాలు వచ్చేసినాయి, అనేక సిద్ధాంతాలు వచ్చేసినాయి, అనేక మానవ బోధలు వచ్చేసినాయి, మానవ కల్పిత ఆచారాలు సంఘంలోనికి వచ్చేసేసాయి. తర్వాత ఇక క్రమేపీ అబద్ధ సంఘం ఏం చేసిందంటే రాజకీయాల్లోకి ప్రవేశించింది. రాజకీయాలతో మరి సంబంధాలు పెట్టుకున్నది. ఇప్పుడు అధికారం, సంఘం అధికారం కూడా ఉన్నది సంఘానికి. ఈ అబద్ధ సంఘం ఏం చేసిందంటే నా సిద్ధాంతాలు గనక, నా ఆచారాలు గనక, నేను బోధించే బోధ గనక ఎవరైతే తిరస్కరిస్తారో వారిని హింసించడం మొదలుపెట్టారు. ఎందుకంటే వీళ్ళు రాజకీయాలతో చేతులు కలిపారు కదా. ఆ అధికారంతో నిజ సంఘం మీద హింసను తీసుకువచ్చింది. ఎవరైతే వీరి సిద్ధాంతాలని తిరస్కరిస్తూ ఉన్నారో వారిని పట్టణాల నుండి వెలియటం మొదలుపెట్టారు, చెరసాలలో బంధించడం మొదలుపెట్టారు, సింహాలకు ఎరలు వేయటం మొదలుపెట్టారు.
వారిని కఠినమైన శిక్షలతో ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ఆ చీకటి యుగంలో ఆ ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, నిజ సంఘానికి సంబంధించిన వారు, నిజమైన విశ్వాసులు ఏ విధంగా ఉన్నారంటే, ఆ శిక్షకు ఏమాత్రం భయపడని వారిగా ఉన్నారు. ఆ హింసకు ఏమాత్రం భయపడని వారిగా ఉన్నారు. వారిలో ఎటువంటి తెగింపు ఉన్నది అంటే, మహా అయితే ఈ అబద్ధ సంఘం మమ్మల్ని ఏం చేయగలదు, మహా అయితే అబద్ధ సంఘం మా శరీరాలను గాయపరచగలదు, మా శరీరాలలో మమ్మల్ని ఇబ్బంది పెట్టగలదు, మహా అయితే మమ్మల్ని చంపగలదు, కానీ మా ఆత్మను ఏమాత్రం ఈ అబద్ధ సంఘం తాకలేదు. ఒకవేళ ఈ శరీరాన్ని మేము విడిచిపెడితే మా ఆత్మ నేరుగా మా దేవుని దగ్గరికే వెళ్తుంది, కానీ మా ఆత్మను మీరు బంధించలేరనే ఒక తెగింపు వారు కలిగి ఉన్నారు. ప్రజలు అది చూసి ఎంత తెగింపు ఈ ప్రజలకి ఏ విధంగా వచ్చింది అని ఆశ్చర్యపోతారు చరిత్ర చదివినోళ్ళు. కానీ ఈ కాలపు వర్తమానికుడు వచ్చి ఆ తెగింపు ఎందుకు వచ్చింది అంటే, ఆ కాలంలో ఎద్దు అభిషేకము వారి మీద ఇవ్వబడి ఉన్నది, భారము మోసే అభిషేకము వారి మీద ఇవ్వబడి ఉన్నది. అందుకే వారు ఆ యొక్క అభిషేకాన్ని బట్టి వారు ప్రవర్తించుచున్న వారిగా ఉన్నారని ప్రవక్త తేటపరుస్తూ ఉన్నాడు. 4 అభిషేకాలు ఉన్నాయి. సింహపు అభిషేకము, ఎద్దు అభిషేకము, మనుష్య ముఖం వంటి అభిషేకము, పక్షిరాజు అభిషేకము. ఇలా ఆ కాలంలో ఎద్దు వంటి అభిషేకము ఇవ్వబడి ఉన్నది. అందుకే ఆ కాలంలో మరి ఎద్దు వంటి అభిషేకం సంఘానికి ఇవ్వబడినప్పుడు అక్కడ క్రీస్తు విరోధి ఆత్మ ఎర్ర గుర్రం మీద స్వారీ చేసుకుంటా వచ్చాడు. వాడి చేతిలో ఖడ్గం ఉన్నది. వాడు ఒకరినొకరు చంపుకోవటానికి అధికారము పొందుకొనిన వాడిగా ఉన్నాడు. భూమి మీద సమాధానం లేకుండా చేయటానికి అధికారం పొందుకొనిన వాడిగా ఉన్నాడు. అందుకే ఆ కాలంలో అంత హింస ఉన్నదని ప్రవక్త తేటగా చూపిస్తూ ఉండి ఉన్నాడు. సంఘము ఆనాడు అబద్ధ సంఘము మరి యెజబేలుతో పోల్చబడి ఉన్నది. యెజబేలు మరి పరిశుద్ధుల రక్తమును ఆమె తాగి ఉన్నదని ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. అదే ప్రవక్త ఈనాడు మనం జీవించుచున్న కాలము ఇది పక్షిరాజు అభిషేకము కలిగిన కాలమని స్పష్టంగా చెప్తా ఉండినాడు. దేవుడు జగత్ పునాది వేయబడటానికి మునిపే మనల్ని దేవుడు పక్షిరాజులుగా చూస్తూ ఉండినాడు. పక్షిరాజులుగా చూశాడు, పక్షిరాజులుగా మనల్ని నిర్మించి ఉన్నాడు. అందుకే మనం సంఘ శాఖల్లో ఉండినప్పుడు ఆ బోధ మనకి సంతృప్తికరంగా లేదు. పక్షిరాజులుగా ఉండటాన్ని బట్టి, అక్కడ పొందుకునే ఆహారాన్ని బట్టి మనం తృప్తి చెందిన వారముగా లేము మనం. అయితే ఆకాశము నుండి తల్లి పక్షిరాజు కేక వేసిన విధంగా మన ప్రవక్తను మరుగు చేసుకొని మన దేవుడు ఆ సంస్థలలో ఉండిన మనల్ని, శాఖలలో ఉండిన మనల్ని ఆయన బయటికి నడిపించి ఉన్నాడు. నీవు కోడి పిల్లవు కాదు అని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆ ఆహారాన్ని, అది ఆహారం నీకు నియమించబడిన ఆహారము కాదు. నీవు ప్రత్యేకమైన నిర్మాణం కలిగిన వాడవై ఉన్నావు. ప్రత్యేకమైన ఆహారం కొరకు నీవు నియమించబడిన వాడవై ఉన్నావు. హల్లెలూయా అని చెప్పటాన్ని బట్టి, బయలుపరచటాన్ని బట్టి నిజమే కదా. అందుకే మనం ఆ బోధన బట్టి మనం సంతృప్తి చెందలేదు. అందుకే అక్కడ మనం ఇమడలేని వారముగా ఉండి ఉన్నాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకి అవసరమైన ఆహారాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నది. బయటికి నడిపించింది పరిశుద్ధాత్మే. మరి మనకి సరిపడ ఆహారాన్ని ఇచ్చుచున్నది పరిశుద్ధాత్మే. ఇది మర్మయుక్తమైన యుగంలో మనం జీవించుచున్న వారముగా ఉండినాము. ప్రత్యేకమైన వర్తమానం మనకు అనుగ్రహించబడింది. ఆ వర్తమానాన్ని బట్టి గమనించండి. పక్షిరాజు మొదటి 3 జీవులైతే భూ సంబంధమైన జీవులై ఉన్నాయి. సింహము భూమి మీద నడిచేదే, ఎద్దు భూమి మీద నడిచేదే, మనుష్యుడు భూమి మీద జీవించేవాడే. పక్షిరాజు ఆ విధంగా కాదు. పక్షిరాజు ఉన్నత స్థలాలకి ఎగిరే ఒక పక్షి అయి ఉన్నది. హల్లెలూయా. కనుక ఆ పక్షిరాజు అభిషేకం కలిగిన మనము మరి ఈ భూమి మీద నిలిచి ఉండిపోయే వారముగా, నశించిపోయే వారముగా మనం లేము. కానీ మనం మన దేహాలు రూపాంతరపరచబడి మరి మధ్యాకాశానికి ఎగరటానికి మనం నియమించబడిన వారమై ఉన్నాం. రూపాంతరపు శక్తి. అందుకే దేవుడు మరి ఈ వర్తమానంలో పొందుపరిచి ఉన్నాడు. ఈ వర్తమానాన్ని మనం వినటం ద్వారా, ఈ వర్తమానాన్ని స్వీకరించడం ద్వారా, ఈ వర్తమానాన్ని జీవించడం ద్వారా, మన జీవితంలో అన్వయించుకున్నట్టు ద్వారా మనం క్రమేపీ ఆ రూపాంతరపు శక్తిని కొంచెం కొంచెంగా మనం పొందుకొంచున్న వారముగా ఉండినాం. హల్లెలూయా. గమనించండి.
పక్షిరాజు ఒక ప్రత్యేకమైన నిర్మాణం కలిగిన పక్షి అయి ఉన్నది. అది నేరుగా సూర్యుడిని చూడగలిగిన పక్షి అయి ఉన్నది. హల్లెలూయా. మిగిలిన వాటికైతే అది వాటి కళ్ళు మండిపోతాయి. పక్షిరాజు ఆ విధంగా కాదు, నేరుగా సూర్యుడిని చూడగలిగిన పక్షి అయి ఉన్నది. ఈ కాలంలో మనం దేవునిని చూడగలిగే ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. లోకము చూడలేకుంది, లోకము గుర్తించలేకుంది, కానీ మనం చూడగలిగిన వారమై ఉన్నాము. 1963 సంవత్సరంలో మేఘాన్ని ధరించుకొని దిగి వచ్చిన దేవుడు ఎవరో కాదు కానీ నా దేవుడై ఉన్నాడు, నా విమోచకుడై ఉన్నాడని మనం చూడగలిగిన వారమై ఉన్నాం, గుర్తించగలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అంతేకాదు, పక్షిరాజు సుదూరము నుండిన ఎలను చూడగలదు. లోతైన సంగతులను మనం చూడగలగటానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. లోకానికి ఈ సంగతులు అర్థం కావట్లేదు. మేము ఈ యొక్క బైబిల్ ఈ థియాలజీలో మేము పిహెచ్డీలు చేశాము, మేము ఎంఫిల్ చేశాము అని చెప్పుకునే వారు ఈ వాక్యం అర్థం కావట్లేదు వారికి. ఎందుకంటే వారు పక్షిరాజులు కాదు, వారు లోతైన కార్యాలు చూడటానికి వారు నియమించబడిన వారు కాదు. అనర్గళంగా వాక్యం తర్వాత వాక్యం, వాక్యం తర్వాత వాక్యం, వాక్యం తర్వాత వాక్యం అప్పచెప్పగలిగిన వారు, చూడకుండా చెప్పగలిగిన వారు, వారికి ఈ వాక్యం తెలియదు. ఎందుకంటే వాక్యం వెనకాల వాక్యం దాచి ఉంచబడి ఉన్నది. వారు బట్టి అయితే వేసి ఆ యొక్క వాక్యాలను చెప్పగలిగే వారుగా ఉన్నారు, కానీ వాక్యం వెనకాల దాగి ఉండిన వాక్యాన్ని, రాయి వెనకాల దాగి ఉండిన ఆ యొక్క రాతిని దేవుడే బయలుపరచవలసి ఉన్నది. దేవుడు ఆ యొక్క సుదూరంగా ఎంత లోతైన కార్యాలు చూడటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. దేవుడు ఆది కాండంలోనే పక్షిరాజులను సృజించాడు. అవ్వాదాములను సృజించడానికి మునిపే దేవుడు ఏం చేశాడు? ఆకాశ పక్షులను సృజించాడు, భూజంతువులను సృజించాడు కదా. ఆ ఆకాశ పక్షుల్లో పక్షిరాజు కూడా ఒకటై ఉన్నది. పక్షిరాజును దేవుడు సృజించడానికి మునిపే, దాంట్లో అది కలిగి ఉండవలసిన క్వాలిటీస్ పెట్టడానికి మునిపే దేవుడు తన ఆలోచనలో ఏ ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, ఈ పక్షిరాజు నా బిడ్డలను ప్రతిబింబించవలసిన పక్షి అయి ఉన్నది. ముగింపు కాలంలో ఒక తరము రానయ్యున్నది, ఒక చిన్న మంద రానయ్యున్నది, నా వధువు రానయ్యున్నది. ఆ వధువును ప్రతిబింబించవలసిన పక్షి అయి ఉన్నది కనుక తన వధువులో ఏ గుణలక్షణాలు అయితే ఉన్నాయో అవే గుణలక్షణాలు ఈ పక్షిలో ఉండాలని దేవుడు పక్షిరాజును సృజించడానికి మునిపే మన గుణలక్షణాలు డిసైడ్ చేసి అవే గుణలక్షణాలు పక్షిరాజులో పెట్టి ఉన్నాడు. మనం ప్రత్యేకమైన నిర్మాణం కాబట్టి పక్షిరాజును కూడా ప్రత్యేకమైన నిర్మాణంగా నిర్మించి ఉన్నాడు. మనం నిన్నటి ఆహారం మొన్నటి ఆహారం తినేవారముగా కాదు, మనం ఈ కాలంలో ఇవ్వబడిన ఈ ఋతువునకు సరిపడు ఆత్మీయ ఆహారాన్ని మాత్రమే భుజించేవారమై ఉన్నాము. నీతీకరణ అది గతించిపోయిన వర్తమానము, శుద్ధీకరణ గతించిపోయిన వర్తమానం, అక్కడే ఆగిపోము. పరిశుద్ధాత్మ బాప్తిసపు వర్తమానం దాటిపోయి పుత్రస్వీకారానికి సంబంధించిన వాక్యాన్ని ఈనాడు మనం భుజించుచున్న వారముగా ఉండి ఉన్నాము. హల్లెలూయా. కనుక పక్షిరాజును కూడా ఇది నిన్నటి మొన్నటి ఆహారము భుజించకూడదు, తాజాగా అప్పటికప్పుడు వేటాడే పక్షిగా ఉండాలి. ఒక వ్యక్తి చేతిలో ఉండిన చిన్న మాంసం ముక్కలు పక్షిరాజుకి పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అది ఆ వ్యక్తి చేతిలో ఉండిన ఆహారం తినడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దానికి ఆకలి వేసినప్పుడు అప్పటికప్పుడు వేటాడుకొని తినటాన్ని ఆ యొక్క వీడియోని ఆ యొక్క డిస్కవరీ ఛానల్లో చూపించి ఉన్నారు. ఆశ్చర్యం వేసింది. ఆ ప్రత్యేకమైన గుణ లక్షణాన్ని దేవుడే పెట్టి ఉన్నాడు. మనం లోతైన సంగతులు చూస్తాం కాబట్టి ఇది సుదూరంగా ఉండిన ఎరను చూడగలగాలని దేవుడు ముందుగానే ఆలోచించిన వాడిగా ఉండినాడు. ఈ సంగతులన్నీ ఈ కాలపు వర్తమానికుడి ద్వారా దేవుడు బయలుపరుచున్నాడు. అయితే గమనించండి, దేవుడి ప్రవక్త ఈ సంగతులన్నీ చెప్పటాన్ని బట్టి మనల్ని ఏదో సంతోషపెట్టడానికి చెప్పలేదు, మనల్ని ఏదో మెప్పించడానికి ప్రవక్త ఈ సంగతులు చెప్పలేదు. ప్రవక్త తన యొక్క సొంత ఆలోచనలు చెప్పలేదు.
వాక్యములో ఉన్నది కాబట్టే ప్రవక్త ఆ సంగతులను చెప్తా ఉండేనాడు. వాక్యములో దేవుని సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయి కాబట్టి ఆ 4 జీవుల గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉండేనాడు. ఆ 4 జీవుల్లో పక్షిరాజు ఎగిరే ఒక పక్షిగా ఉన్నది కాబట్టి ఆ ప్రస్తావన తీసుకొస్తా ఉండినాడు. ఆ పక్షిరాజు ప్రత్యేకమైన నిర్మాణంగా ఉన్నది కాబట్టి ప్రవక్త ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. పక్షిరాజు మరి ప్రవక్తలను సూచించేదిగా ఉన్నది కాబట్టి ఆ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. ప్రవక్త పరిచర్య క్రింద ఉండిన ప్రజలను ప్రతిబింబిస్తూ ఉన్నది కాబట్టి ఆ ప్రస్తావన తీసుకురావటం మనం చూడగలుగుతూ ఉండేనాం. అనేక పక్షిరాజులు రాసిన వర్తమానాన్ని సంపూర్ణంగా తేటగా మనం గ్రహించటానికి గాను ఈనాడు పక్షిరాజు అభిషేకాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మోషే ఒక పక్షిరాజు అయి ఉన్నాడు, ఏలియా ఒక పక్షిరాజు అయి ఉన్నాడు, ఇర్మియా ఒక పక్షిరాజు అయి ఉన్నాడు, జకర్యా ఒక పక్షిరాజు అయి ఉన్నాడు, మేఘా ఒక పక్షిరాజు అయి ఉన్నాడు, మలాకి ఒక పక్షిరాజు అయి ఉన్నాడు. ఈ పక్షిరాజులు రాసిన ఆ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి గాను, తేటగా అర్థం చేసుకోవటానికి గాను దేవుడు ఏం చేశాడు? పక్షిరాజు అభిషేకాన్ని ఇచ్చి పక్షిరాజు ద్వారా సంగతులన్నీ బయలుపరిచి వాటిని గ్రహించటానికి గాను దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ సంగతులన్నీ చూచుట ద్వారా ఇప్పుడు లోకము ఎటువంటి స్థితికి వచ్చి ఉన్నదో మనం చూస్తూ ఉండినాము. ఈ భౌతికమైన జీవితాన్ని దాటుకొని ఆత్మీయమైన సంగతులు మనం చూస్తూ ఉండినాం. ఈ లోకము ఈ శిథిలావస్థకు వచ్చింది అంటే దేనికోసం సిద్ధంగా ఉన్నది? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం, ఏ ఋతువులో ఉన్నాము? అక్కడ పోపు ప్రపంచ దేశాలు తిరుగుతూ ఉన్నాడంటే దేనికోసం తిరుగుతూ ఉన్నాడు? అమెరికా, రష్యా వారు ఇద్దరు, ఆ 2 దేశాలు ఏ విధంగా శక్తివంతమైన దేశాలుగా ఉన్నాయంటే ఎందుకు శక్తివంతమైన దేశాలుగా ఉన్నాయి? ఆత్మీయంగా మనం చూస్తూ ఉండినాం. ఈ లోకము ఏ విధంగా మరి నాశనానికి దగ్గరైపోయింది, అవన్నీ మనం చూడగలుగుతూ ఉండినాం. చూసి ఇదిగో ఈ లోకము నాశనానికి సిద్ధంగా ఉన్నది, ఈ లోకము పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడటానికి సిద్ధంగా ఉన్నది. కాల్చబడిన తర్వాత కొత్త భూమి వస్తుంది, కొత్త ఆకాశం వస్తుంది. ఆ కొత్త భూమి మీదకి పరలోకం నుండి యెరూషలేము పట్టణం దిగిరానయ్యున్నదనే విషయాన్ని మనం చూడగలుగుతున్న వారముగా ఉండినాము. ఇదంతా మనం కలిగిన పక్షిరాజు అభిషేకాన్ని బట్టి అయి ఉన్నది. మోషే ఒక పక్షిరాజు అయి ఉన్నాడు. గమనించండి, మోషే ఒక పక్షిరాజు అయి ఉన్నాడు. పక్షిరాజు సుదూరముగా ఉండిన సంగతులు చూడగలిగినదిగా ఉన్నది. మోషే కూడా జరగనై ఉన్న కార్యములు ముందే చూడవలసిన వాడై ఉన్నాడు. ఆయన పక్షిరాజు అయితే, ఆయన పక్షిరాజు కాబట్టి సైలెంట్గా ఉండండి పిల్లలో. ఆయన పక్షిరాజు కాబట్టి ఫరో తర్వాత మోషే ఫరో అవ్వాలి. ఫరో అయ్యే అవకాశం ఉంది. ఫరో సింహాసనం మీద కూర్చుండే అవకాశం ఉన్నది. ఎందుకు మోషే ఆ యొక్క సింహాసనం మీద కూర్చోవటానికి ఎందుకు ఇష్టపడని వాడిగా ఉన్నాడు? ఐగుప్తు యొక్క ధనము అనుభవించడానికి, ఐగుప్తు యొక్క ధనము మరి ఆనందించడానికి ఎందుకు ఇష్టపడని వాడిగా ఉండినాడు. ఆయన పక్షిరాజుగా ఉండి అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని చూడగలుగుతున్న వాడిగా ఉండినాడు. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు మరి కానాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడు. అబ్రహాముకి మాత్రమే కాదు, అబ్రహాము యొక్క సంతానానికి ఈ కానాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడు. అయితే వెంటనే వారు దాన్ని స్వాధీనపరుచుకోరు. మొదటిగా అబ్రహాము సంతానం 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు జీవించనై ఉన్నారు. 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేనే వారిని బయటికి తీసుకొస్తానని దేవుడు అబ్రహాముకి చెప్పి ఉన్నాడు. ఆ సంగతిని మోషే చూస్తూ ఉండినాడు. ఇప్పుడు ఆ 400 సంవత్సరాలు అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు అబ్రహాము సంతానంగా ఉండిన మమ్ములను దేవుడు బయటికి నడిపించువాడై ఉన్నాడు. హల్లెలూయా. మేము ఈ ఫరో చేతుల నుండి బయటికి నడిపించబడతాం. ఈ ఫరో చేతుల్లో నుండి మేము విడిపించబడతాం. ఈ ఫరో ఎంత శక్తివంతమైన వాడైనప్పటికీ, ఆ సైన్యము ఎంత పవర్ఫుల్ సైన్యం అయినప్పటికీ ఏది మమ్మల్ని ఆపలేదు. ఎందుకంటే దేవుడే మమ్మల్ని బయటికి నడిపిస్తానని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. కనుక మేము ఐగుప్తు దేశం నుండి బయటికి వెళ్ళనై ఉన్నాము, కానాను దేశాన్ని స్వాస్థ్యంగా మేము స్వాధీనపరచుకొని ఉన్నామని జరగనై ఉన్న సంగతి ముందుగానే మోషే చూచిన వాడిగా ఉండి ఉన్నాడు. మొదటి నిర్గమంలో
పక్షిరాజుగా ఉండిన మోషే జరగనై ఉన్న సంగతులు చూడగలిగిన ఎడల ఇప్పుడు మనం 3వ నిర్గమంలో ఉన్నాం. మొదటి నిర్గమంలో ఏ విధంగా జరిగినదో 3వ నిర్గమంలో కూడా అదే విధంగా జరుగును. ఈ కాలపు పక్షిరాజు విలియం మెరన్ బ్రెన్నాం గారు కూడా జరగనై ఉన్న కార్యాలు ముందుగానే చూచిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఒక చిన్న మందను చూస్తూ ఉండినాడు. హల్లెలూయా. లోతైన వర్తమానాలు, ముద్రలు తెరవబడిన తరువాత ఆయన వర్తమానాలన్నీ మారిపోయాయి. ఆయన ప్రత్యక్షత మారిపోయింది. ఆయన యొక్క బోధనా విధానం మారిపోయి ఉన్నది. ఆ లోతైన సంగతుల గురించి బోధించుచున్నప్పుడు అక్కడ ఉండిన వారికి అర్థం కాలేదు. అయితే ఈయన పక్షిరాజు కనుక ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. బిల్లిపాల్ని అడిగాడు, బిల్లిపాల్ నీకు అర్థమైందా ఈ వర్తమానం అంటే? మొదట్లో అర్థమైంది అన్నాడు. మళ్ళా 2-3 సార్లు అడగగా అర్థం అవ్వలేదు నాన్నగారు. అయితే ఒక తరం రానయ్యి ఉన్నది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని గుర్తించువారై ఉన్నారు, ఈ వాక్యాన్ని గ్రహించువారై ఉన్నారు, ఈ వాక్యాన్ని వారి జీవితాల్లో అన్వయించుకొని వారై ఉన్నారు, ఈ వాక్యాన్ని వారు జీవించువారై ఉన్నారు, ఈ వాక్యములో ఉండిన జీవాన్ని వారు పీల్చుకొని వారై ఉన్నారు. అబ్రహాము ఏ విధంగా ఎల్షద్దాయి దగ్గర నుండి జీవాన్ని పీల్చుకొనిన వాడిగా ఉన్నాడు, ఈ వాక్యములో ఉండిన రూపాంతరపు శక్తిని వారు పీల్చుకొని ఉన్నారని ప్రవక్త ముందుగానే చూసిన వాడిగా ఉన్నాడు. ముందుగానే ఆ చెక్క గుడారములో ఆ దర్శనాన్ని చూసి ఉన్నాడు. ఒక తరము రానయ్యున్నది. మరి ఆ దేవునితో వ్యక్తిగతమైన అనుభవంలోనికి వారు రానై ఉన్నారు. హల్లెలూయా. లోకము నుండి పరిపూర్ణంగా వేరు చేయబడనై ఉన్నారు. షకీనా మహిమ క్రిందకి రాగా వారు పూర్తిగా పరిపూర్ణులుగా మారనై ఉన్నారు. పరిపూర్ణమైన మానవ స్వరూపాన్ని వారు సంతరించుకొనిన వారుగా ఉంటారు. వారు లోపలికి వెళ్ళేటప్పుడు వ్యాధిగ్రస్తులుగా వెళ్తూ ఉన్నారు, రోగగ్రస్తులుగా వెళ్తూ ఉన్నారు. కానీ బయటికి వచ్చేటప్పుడు పరిపూర్ణులుగా వస్తూ ఉన్నారు. పరిపూర్ణులు అంటే అది ఆత్మీయమైన స్వస్థత అయి ఉన్నది. హల్లెలూయా. ఇక బలహీనతలు ఏం చేయలేవు. ఏ యొక్క లోకపరమైన కార్యాలు వారిని కదల్చలేవు. ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ ఉపద్రవాలు వారిని కదల్చలేని స్థితిలోకి వారు చేరిపోతారు. హల్లెలూయా. ఆ సంగతి ముందుగానే చూసి ఉన్నాడు. హల్లెలూయా. రూపాంతరపరచబడే ప్రజలను పక్షిరాజుగా ముందే చూసిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. పక్షిరాజుగా ఈ కాలపు వర్తమానికుడు ఈ ప్రజలకు, ఈ గుంపుకు ఆత్మీయమైన మతిమరుపు మొత్తం తీసివేయబడుతుంది. వారు ఎక్కడి నుంచి వచ్చారో వారు ముందుగానే గుర్తించి మేము అక్కడికే వెళ్తున్నామని వారు సంతోషించు వారై ఉన్నారు. హల్లెలూయా. అబ్రహాముని దేవుడు ఏ విధంగా దర్శించినప్పుడు, ఆ సింధూర వృక్షం క్రింద కూర్చున్నప్పుడు దేవుడు అబ్రహాముని దర్శించాడు. ఆ తర్వాత అబ్రహాము యొక్క గుడారంలో ఎటువంటి సంతోషం ఉన్నదో వీరు అదే సంతోషాన్ని, ఆత్మీయమైన మతిమరుపు తీసివేయబడినప్పుడు అదే సంతోషాన్ని వారి హృదయాల్లో వారు కలిగి ఉండనై ఉన్నారని ముందుగానే ఈ కాలపు వర్తమానికుడు చూశాడు. హల్లెలూయా. గమనించండి. ఈ వర్తమానము కేవలం పుస్తకాలు పట్టుకొని వస్తే సరిపోదు. ఈ వర్తమానం ఈ వాక్యాన్ని జీవించుటే అయి ఉన్నది. హల్లెలూయా. జీవించి ఇక భౌతిక సంబంధులుగా మనం ఉండుట నుండి ఆత్మ సంబంధులుగా మారిపోవటై ఉన్నది. హల్లెలూయా. వెలుచూపు వలన నడిపించబడుట నుండి విశ్వాసము ద్వారా నడిపించబడుటై ఉన్నది. హల్లెలూయా. అదృశ్యమైన సంగతుల కొరకు నిరీక్షించుటై ఉన్నది. అదృశ్యమైన సంగతుల వైపు మనం కొరకు ప్రయాసపడుటై ఉన్నది. హల్లెలూయా. గమనించండి. ఎప్పుడైతే ఆ స్థితికి మనం మార్చబడతామో ఇక పూర్తిగా మనం దేవుని ద్వారా మనం ఆవరించబడిన ప్రజలముగా ఉంటాము. హల్లెలూయా. ఇక మన ఆలోచనలు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి, మన ఉద్దేశాలు మారిపోతాయి. మనం పరలోకంలో ఉండిన నిత్య జీవాన్ని ప్రతిబింబించు వారముగా ఉంటాము. పరలోకపు సింహాసనాన్ని ప్రతిబింబించు వారముగా ఉంటాము. పరలోకపు ప్రజలను మనం ప్రతిబింబించు వారముగా ఉంటాము. దేవునినే ప్రతిబింబించు వారముగా ఉంటాము. హల్లెలూయా. గమనించండి. అటువంటి ప్రజలను ఆ పావురమే నడిపించేదిగా ఉన్నది. పావురమే పరిశుద్ధాత్మగా ఉన్నది. హల్లెలూయా. ప్రవక్తను అదే పావురం నడిపించి ఉన్నది. హల్లెలూయా. అందుకే ఆయన మొదటి ఈడ్పులో కానీ, రెండో ఈడ్పులో కానీ, మూడో ఈడ్పులో కానీ ఆయన నా అంతటా నేను ఏది చేయలేదు. ఆయన చేతులు పట్టుకొని
రోగాల నిమిత్తం, వ్యాధుల నిమిత్తం ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన ప్రజలను చేతులు పట్టుకొని ఫలానా రోగం ఉన్నది, ఫలానా రోగం ఉన్నదని చెప్పుచున్నప్పుడు ఇది నా జ్ఞానం వల్ల నేను తెలుసుకున్నది కాదు, నా తెలివితేటలను బట్టి నేను తెలుసుకున్నది కాదు, నా చదువును బట్టి నేను తెలుసుకున్నది కాదు. నా పక్కన ఆ పావురం ఉన్నది, ఆ పావురమే నాకు బయలుపరుస్తూ ఉన్నది. రెండో ఈడ్పుకు వచ్చినప్పుడు వారి జీవితంలో ఉండిన రహస్యాలు, రహస్యంగా చేసిన పాపాలు, ఎందుకు వారికి ఆ యొక్క వ్యాధి ప్రారంభమైంది, ఎందుకు ఆ రోగం ప్రారంభమైంది, ప్రవక్త ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నాడు. ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఏ వీధి నుండి వచ్చారు, ఏ ఇంటి నెంబర్ నుండి వచ్చారు చెప్పుచున్నప్పుడు ఇవి నేను కాదు చెప్పేది, నాకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు, పావురము చూపిస్తూ ఉన్నది, వాటినే నేను చెప్తా ఉన్నాను అని రెండో ఈడ్పులో చెప్పాడు. మూడో ఈడ్పుకి వచ్చేపాటికి వాక్యాన్ని తెరుచుచున్నప్పుడు హల్లెలూయా, ఇది నేను కాదు, నా ప్రత్యక్షత కాదు, నా బయలుపాటు కాదు, దేవుడే నాతో మాట్లాడుతూ ఉన్నాడు, అవే మీకు నేను ప్రతిబింబిస్తూ ఉన్నాను. హల్లెలూయా, ఆయన బోరగా మాత్రమే ఉన్నాను. ఇవి నా తెలివితేటలు బట్టి కాదు, నేను ధ్యానించడం బట్టి ఈ సంగతులు నేను పట్టుకోలేదు, కానీ దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు, పావురము నాకు చూపిస్తూ ఉన్నది అని ఆయన పరిచర్య మొత్తం ఆ పావురము ద్వారా నడిపించబడిన వాడిగా ఉండి అన్నాడు. హల్లెలూయా, ప్రవక్తను ఆ విధంగా పావురం నడిపించిన ఎడల ఈనాడు తన వధువును కూడా అదే పావురం నడిపిస్తుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. పావురాన్ని గమనించండి, ఎప్పుడు పావురం కనిపించినా కానీ ఒక కూడలిలో కనిపించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒక కూడలి, ఒక జంక్షన్లో కనిపిస్తూ ఉన్నది. నోహు దగ్గర అక్కడ ఒక జంక్షన్ మనకి కనిపిస్తూ ఉన్నది. పాత లోకం, పాత భూమి, పాత ఆకాశం. పాత భూమి అక్కడ ప్రక్షాళన చేయబడింది. పాత భూమి అంతా పాపంతో నింపబడి ఉన్నది, అతిక్రమంతో నింపబడి ఉన్నది, కయ్యూను సంతానంతో నింపబడి ఉన్నది. వారు విపరీతమైన విచ్చలవిడితనంతో వారు ఉన్నారు. దేవుని కుమారులు, నరుల కుమారులు వివాహం చేసుకుంటా ఉన్నారు, తింటా ఉన్నారు, తాగుతూ ఉంటున్నారు. వారు లైన్ క్రాస్ అయినప్పుడు అక్కడ ఒక తీర్పు సంభవించింది. పాత భూమి, కొత్త భూమికి మధ్యన ఒక జంక్షన్ ఉన్నది. అక్కడ పావురం కనిపించడం మనం చూడగలుగుతూ ఉండేనాము. రెండోసారి పాత నిబంధన, కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన దగ్గర మరలా పావురాన్ని మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి క్రీస్తు వచ్చినప్పుడు అక్కడ పాత నిబంధన గతించిపోయి కొత్త నిబంధన ప్రారంభం అవుతున్నప్పుడు అక్కడ మరలా పావురాన్ని మనం చూస్తూ ఉండేనాము. ధర్మశాస్త్రం ఇక ముగించబడి కృప ప్రారంభం అవుతున్నప్పుడు మరలా పావురాన్ని చూస్తూ ఉన్నాం. ఆ మేడ గది మీద పావురాన్ని మనం చూస్తూ ఉన్నాం. పావురం అన్నా కానీ, అగ్నిస్తంభం అన్నా కానీ పరిశుద్ధాత్మ గురించే మనం మాట్లాడుతూ ఉండేనాము. పరిశుద్ధాత్మ యొక్క రూపాలే ఒక్కొక్క జంక్షన్లో మనకు కనబడటం మనం చూడగలుగుతూ ఉండేది. నోహు కాలంలోనేమో పాపమంతా ప్రక్షాళన చేయబడింది, నీటి ద్వారా ప్రక్షాళన చేయబడింది. పాత భూమి అంతా తీర్పు తీర్చబడి కొత్త భూమి, కొత్త ఆకాశంలోనికి నోవాహు ప్రవేశించినప్పుడు ఆ జంక్షన్లో మనం మొదటిగా పావురాన్ని చూస్తూ ఉన్నాం. రెండో జంక్షన్ క్రీస్తు రంగం మీదకి వచ్చినప్పుడు ఛాయారూపముగా జరిగిన ఇక బలి అర్పణలు ముగించబడే కాలములో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రెండోసారి మేడగది మీద ఇక ధర్మశాస్త్రం ముగించబడి కృపకాలం ప్రారంభమవుతుంది. కృపకాలం ప్రారంభం. ధర్మశాస్త్రంలో వాళ్ళు పశువులు, గొర్రెలు, ఆ పావురాలు వారు బలులుగా అర్పించారు. 7 పండుగలు జరిగించి ఉన్నారు. ఇక బలి అర్పణలు అర్పించాల్సిన అవసరం లేదు, 7 పండుగలు జరిగించాల్సిన అవసరం లేదు. క్రీస్తులోనే ఆ పండుగలన్నీ నెరవేర్చబడ్డాయి, క్రీస్తులోనే ఆ బలి అర్పణలన్నీ జరిగించబడ్డాయి. ఇక కృపకాలం ఇది అనే జంక్షన్లో పావురం మళ్ళా కనిపించడం మనం చూడగలుగుతూ ఉండేనాము. ఇక సంఘకాలాలు ముగించబడి వధూ కాలం ప్రారంభమవుతున్నప్పుడు మరొక్కసారి పావురాన్ని మనం చూడగలుగుతూ ఉండేనాము. ప్రవక్త అయిన శాబినో కెనియన్ అనే పర్వతపు శ్రేణుల్లోనికి ప్రవక్త కొనిపోబడ్డాడు. ఆ పర్వతాల దగ్గర కొనిపోబట్టడానికి మునుపు ప్రవక్తల పరిస్థితిని మనం గమనించినట్లయితే 42 సంవత్సరాల పాటు కడుపు నొప్పితో, మరి అల్సరో మరి ఏమిటో తెలియదు కానీ ఆ కడుపు విపరీతమైన కడుపు నొప్పితో 42 సంవత్సరాలు
ఆయన శోధించబడిన వాడిగా ఉన్నాడు. ఏ విధంగా అపోస్తలుడైన పౌలు మరణించేంత వరకు అపోస్తలుడైన పౌలు ఆ ముళ్ళు ఉన్నదో, అపోస్తలుడైన పౌలు ఆయన వాక్యాన్ని బోధించుతున్నప్పుడు నిద్రమత్తులో కిటికీలో నుండి ఒక వ్యక్తి కిందపడి మరణిస్తే ఆ రాత్రి అప్పటికప్పుడు ఆ ప్రసంగాన్ని ఆపి వెళ్ళి ప్రార్థన చేస్తే చనిపోయిన వ్యక్తి లేచాడు. కానీ దేవుడు పౌలు దగ్గరికి వచ్చేబట్టికి, ప్రభువా ఈ ముళ్ళు నాలో నుండి తీసివేయి ప్రభు అంటే, నా కృప నీకు చాలన్నాడు. స్వస్థపరచల చివరి వరకు. ఇక్కడ ప్రవక్త కూడా ఆయన మరణించే ఒక నెల ముందు వరకు ఆ కడుపు నొప్పితో బాధపడుచున్నవాడిగానే ఉన్నాడు. ప్రత్యక్షతను బట్టి మానవుడు ఉప్పొంగిపోకోకుండా దేవుడు ఒక చిన్న ముళ్ళును వేచాడు. 42 సంవత్సరాలు బాధపడ్డాడు. ఇక్కడ యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 42 అధ్యాయాలు యోబు పరీక్షించబడటం మనం చూస్తూ ఉండినాం. 42 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రవక్త శాబినో కెనియన్ పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళబడ్డాడు. అక్కడ ఆ పర్వతం మీద ప్రవక్త ఆ ఖడ్గాన్ని పొందుకొని ఉన్నాడు. వాడి అయిన 2 అంచెల ఖడ్గాన్ని మరి ప్రవక్త చేతిలో దేవుడు పెట్టబడటం, వాక్యపు ఖడ్గాన్ని దేవుడు మరి ప్రవక్త చేతిలో పెట్టడాన్ని అక్కడ ప్రవక్త ప్రస్తావించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ ఖడ్గం పెట్టబడటానికి మునుపు అక్కడ పావురము దిగి రావటం మనం చూస్తూ ఉన్నాం. పావురం దిగి రావటం అంటే ఇక ఆ 42 సంవత్సరాలుగా నువ్వు ఏ వ్యాధితో అయితే నువ్వు బాధపడి ఉన్నావు, ఏ వ్యాధి ద్వారా అయితే నువ్వు ఇబ్బంది పడి ఉన్నావో, ఇక నీకు ఆ వ్యాధి నిన్ను బాధించలేదని దేవుడు చెప్తా ఉండేనాడు. హల్లెలూయా. ఆ 42 సంవత్సరాల తర్వాత ఆ యొక్క శత్రువును ప్రవక్త జయించిన వాడిగా ఉండేనాడు. ఆ యొక్క ముళ్ళు ప్రవక్త యొక్క ఆ కడుపు నొప్పి గురించి మాట్లాడతా, అది 6 అంగుళాల ముళ్ళు అయి ఉన్నది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్తతో. ఇక్కడ పావురము ఒక ఛాయిగా ఉన్నది, ప్రవక్తలో ఉండిన ముళ్ళు ఒక ఛాయిగా ఉన్నది, ఖడ్గము వాక్యపు ఆ యొక్క వాడి అయిన 2 అంచెల ఖడ్గము ఒక ఛాయిగా ఉన్నది. దేనికి ఛాయిగా ఉన్నది? పావురము పరిశుద్ధాత్మకు ఛాయిగా ఉన్నది, ముళ్ళు పాపానికి ఛాయిగా ఉన్నది, మరియు ఆ యొక్క ఖడ్గం అది వాక్యానికి సాదృశ్యముగా ఉన్నది. ఇక్కడ ప్రవక్తలో ఉండిన ముళ్ళు 6 అంగుళాల ముళ్ళు, అది దేనికి ఛాయిగా ఉన్నదంటే 6000 సంవత్సరాలుగా ఉండిన పాపానికి ఛాయిగా ఉన్నది. ప్రవక్త 42 సంవత్సరాల తర్వాత ఆ శత్రువును జయించిన వాడిగా ఉన్నాడు. ప్రవక్త ఏ విధంగా ఈ ముగింపు కాలానికి సంబంధించిన ప్రవక్త ఏ విధంగా ఆ యొక్క శత్రువును జయించిన వాడిగా ఉన్నాడో, ఈ ముగింపు కాలంలో ఇక ఈ 6000 సంవత్సరాలుగా ఏ శత్రువునైతే మానవుడు ఎదుర్కొని ఉన్నాడో ఆ శత్రువు మీద పూర్తిగా దేవుడు తన యొక్క పాదాన్ని మోపే కాలంలో మనం జీవిస్తూ ఉండేనాము. హల్లెలూయా. ఈ 6000 సంవత్సరాలుగా మానవుడు గమనించండి, ఈ మానవుడు ఈ భూమి మీద ఏలికగా ఉండవలసిన వాడై ఉన్నాడు. పక్షుల మీద అధికారం కలిగి ఉండవలసిన వాడై ఉన్నాడు, జంతువుల మీద అధికారం కలిగి ఉండవలసిన వాడై ఉన్నాడు, కొండలు గుట్టల మీద అధికారం కలిగి ఉండవలసిన వాడై ఉన్నాడు. దేనిని మానవుడు ఇప్పుడు నియంత్రించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ 6000 సంవత్సరాలుగా రోగాలతో మానవుడు ఇబ్బంది పడ్డాడు, వ్యాధులతో ఇబ్బంది పడ్డాడు, వృద్ధాప్యంతో ఇబ్బంది పడ్డాడు, మరణించిన వాడిగా ఉండినాడు, దేవునితో సహవాసాన్ని కోల్పోయిన వాడిగా ఉండినాడు. జీవించుచున్న ఈ నాగరికత కూడా తనని శోధించే నాగరికత, విశ్వాసపు నాగరికతలో జీవించలేదు. అయితే ఈ 6000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఆ శత్రువును పూర్తిగా నశింపజేయనై ఉన్నాడు. ఆయన పాదాన్ని ఆ శత్రువు మీద మోపనై ఉన్నాడు. హల్లెలూయా. ఇక నాగరికత మారిపోయే కాలంలో మనం చేరుకొని ఉన్నాము. మరి ఈ వ్యాధులు, ఈ రోగాలు, ఈ వృద్ధాప్యం, ఈ మరణము మనలో పనిచేయని కాలంలో మనం జీవిస్తూ ఉండినాము. హల్లెలూయా. దేవునితో పరిపూర్ణమైన సహవాసాన్ని పొందుకునే కాలానికి మనం సమీపించి ఉన్నాము. గమనించండి, మోషే, అబ్రహాం, ఇర్మియా, యెషయా, పౌలు వీళ్ళందరూ గమనించండి, వారు ఈ కాలం కోసం వారు ఎదురు చూచిన వారిగా ఉన్నారు. వారికి తెలుసు ప్రకటన 10 వస్తేనే కానీ దేవుని కుమారుడు ప్రత్యక్షత అనుగ్రహించబడం. దేవుని కుమారులు ఆ ప్రత్యక్షతకు వస్తే కానీ ఈ భూమి విమోచించబడదు.
మానవుడు విమోచించబడదు. ఆ ప్రత్యక్షతకు మానవుడు చేరుకోవలసిన వాడై ఉన్నాడు. ఈ కాలం కోసం ఎదురు చూచిన వారిగా ఉన్నారు. పరిశుద్ధులంతా ఎదురు చూచిన వారిగా ఉన్నారు. విమోచకుడు మరి దిగి వచ్చి తన ప్రజలను సమకూర్చి పూర్తిగా విమోచన జరిగించే కాలం కోసం వారు ఎదురు చూచిన వారిగా ఉండేనాడు. అయితే గమనించండి, ఇప్పుడు ప్రకటన 10 మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని సమకూర్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పావురం వలె మనందరినీ నడిపిస్తూ ఉన్నాడు. పూర్వపు నాగరికత వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. రూపాంతరపు శక్తిని మనలో నింపుతూ ఉన్నాడు. మన దేహాలు రూపాంతరపరచబడటానికి గాను మరి ఆ స్థితికి పావురము మనల్ని నడిపించడం మనం చూడగలుగుతూ ఉండినాము. మనం థియోఫనీ ధరించడానికి, ఆ మహిమ దేహాన్ని ధరించుకోవటానికి గాను పావురం మనల్ని నడిపించడం మనం చూడగలుగుతూ ఉండినాము. అందుకోసమే ఆయనే పావురముగా ఉండిన ఆయనే, మేఘస్తంభముగా ఉండిన ఆయనే మన మధ్యకు దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ యొక్క విమోచన గ్రంథాన్ని తీసుకువచ్చాడు. ఆ హక్కు పత్రాన్ని తీసుకువచ్చి ఉన్నాడు. ఏ హక్కు పత్రాన్ని అయితే మనం దాటుకొని వచ్చామో, ఏ థియోఫనీని అయితే దాటుకొని వచ్చామో, ఆ థియోఫనీని మన కోసం తీసుకొచ్చిన వాడిగా ఉండేనాడు. పాత నిబంధనలో అడగబడిన రీతిగా ఎండిపోయిన ఈ ఎముకలు తిరిగి జీవం పొందుకొనగలవా అని అడగబడ్డాడు ప్రవక్త. అది నీకే తెలియను ప్రభువా అని చెప్పినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలుగా ఒకనాడు మనం ఉన్నాం. బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడు. ఎండిపోయిన ఎముకలను జీవంతో నింపి ఉన్నాడు. ఏదేను మనవులో మరి ఆదాముకు ఒక శరీరాన్ని మరి నిర్మించి ఏ విధంగా ఆదాము యొక్క నాసికా రంధ్రాలలో తన ఆత్మను నింపి ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలుగా ఉండిన మనలను తిరిగి ఆయన జీవాన్ని మనలో నింపిన వాడిగా ఉండినాడు. మన నాసికా రంధ్రాలలో ఆయన జీవాన్ని నింపిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఈనాడు ఆ పావురము ద్వారా మనం నడిపించబడుచున్న వారముగా ఉండినాము. మోషేను ఒకనాడు అదే పావురం నడిపించున్నది. హల్లెలూయా. యెహోషువను అదే పావురం నడిపించున్నది. అబ్రహామును అదే పావురం నడిపించున్నది. హనోకును అదే పావురం నడిపించున్నది. ఈ కాలపు వర్తమానికుని అదే పావురం నడిపించున్నది. ఈనాడు మనల్ని అదే పావురం నడిపిస్తూ ఉన్నది. పక్షిరాజులుగా ఉండిన మనలను పావురము నడిపించడం మనం చూడగలుగుతూ ఉండేనాము. హల్లెలూయా. పావురం నడిపిస్తూ ఉన్నది. ప్రవక్త నిలబడతా ఉన్నాడు. నేను కాదు ఈయన ద్వారా నడిపించబడతా ఉన్నాను. వధువు కూడా నేను కాదు వధువు కూడా ఇప్పుడు వధువు నోట యందు పలుకబడిన మాట ఉంచబడనై ఉన్నది. హల్లెలూయా. ఆ మాట మరి పలుకబడిన మాట ఉంచబడినప్పుడు ఆమె ఏమి చెప్తుందో అది నెరవేరుస్తుంది. ఆమెకు కూడా దర్శనాలు చూపించబడతాయి. ఆమెకు కూడా కలలు ఇవ్వబడతా ఉంటాయి. ఆమెకు కూడా జరగనైన కార్యములు బయలుపరచబడతా ఉన్నాయి. హల్లెలూయా. కనుక నేను కాదు, నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా పక్కన పావురమే నాకు బయలుపరుస్తూ ఉన్నది ఈ సంగతులు అని ప్రవక్త ఏదైతే జరిగించినాడో అదే పరిచర్యను ఆమె కొనసాగించడానికి అదే పావురాన్ని మనం ఈనాడు మన మీద కలిగి ఉన్నాము, మన మధ్యన కలిగి ఉన్నాము. ఆ పావురాన్ని బట్టే మనం ఈ లోకం యొక్క పాపంలో మనం తిరిగి కలిసిపోకోకుండా ఎన్నో తప్పుడు బోధలు ఉన్నాయి, తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. సాతానుడు ఈ వర్తమానంలోనికే ప్రవేశించి ప్రజలను త్రోవ తప్పించడం మనం చూస్తూ ఉండినాము. అయితే మన మధ్యన మన పావురం ఉండి ఉన్నది. హల్లెలూయా. పక్షిరాజులుగా ఉండిన మనము ఆ పావురం ద్వారా నడిపించబడి వెలుగు మార్గంలోనే పయనించడానికి గాను దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా కడ వరకు ఉండటానికి గాను దేవుడు కృప చూపించును గాక. దేవుడిచ్చిన మాటలను దీవించును గాక.